ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాలో కొత్త ఎయిర్‌పోర్ట్ కోసం 1098 ఎకరాల్లో నిర్మాణం వివరాలు దానికోసం వివరాలు కోరినటువంటి ఏపీఏడీసీఎల్ అండి. ఎయిర్‌పోర్ట్‌లో భూముల వివరాలన్నీ త్వరితగతిన మాకు ఇవ్వండి అని చెప్పేసి విమానయాన శాఖ కోరింది. ఒంగోలు జిల్లాలో విమానాశ్రయం అనేది ఫిక్స్ అయిపోయిందండి. భూముల వివరాలు డీటెయిల్స్ కోరినటువంటి ఏపీఏసీడీసీఎల్ అయితే దానికి మొత్తానికి 1098 ఎకరాల్లో పూర్తిగా కావాల్సిందేనంటూ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 7 కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదన పంపింది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో విమానాశ్రయ నిర్మాణం కోసం కొత్తపట్నం మండలంలో 1098 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో వాన్పిక్ పాటు ప్రభుత్వ రైతుల భూములు కూడా ఉన్నాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్ స్థలాలను అయితే పరిశీలన చేయడం జరిగిందట. త్వరలో భూముల జాబితాను ఏపీఏడీసీఎల్కు పంపనున్నారు. మొదటి విడత భూసేకరణకు 102 కోట్ల పరిహారం అవసరమని అంచనా వేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంగా కొత్తగా 7 విమానాశ్రయాలకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. ఈ మేరకు కొత్త ఎయిర్పోర్టుకు సంబంధించి కసరత్తు కూడా జరుగుతూ ఉంది. తాజాగా మనం అనుకున్నట్లు ప్రకాశం జిల్లా ఒంగోలు విమానాశ్రయం నిర్మాణం కోసం ప్రతిపాదనలు, భూముల వివరాలు సర్వే నెంబర్ల వారీగా పంపాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ జిల్లా అధికారులను కోరింది. కొత్తపట్నం మండలం విమానాశ్రయం కోసం మొదటి దశలో 798 ఎకరాలు, రెండవ దశలో 300 ఎకరాలు, మొత్తం కలిపి 1098 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదించారు. ఈ భూముల్లో వాన్పిక్తో పాటు ప్రభుత్వ భూముల నుంచి సేకరించిన భూములు కూడా ఉన్నాయి. ఇటీవల ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి, దామరచర్ల జనార్దన్ కూడా ఆ భూములన్నీ పరిశీలించి అధ్యయనం చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రతిపాదిత భూముల వివరాలను సర్వే నెంబర్ల వారీగా పంపాలని విమానయాన శాఖ కోరడం కూడా మనం ఇందాకనే చెప్పుకున్నాం. ఒంగోలు విమానాశ్రయానికి నిర్మాణానికి అడుగడుగులు పడుతున్నాయండి, వేగంగానే పడుతున్నాయని చెప్పాలి. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కొత్తపట్నంలో భూములను పరిశీలించింది. విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉందని తెలిపింది. ప్రాజెక్టు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఏపీఏడీసీఎల్ ప్రకటన చేసింది. మొదటి విడత భూసేకరణకు 102 కోట్ల పరిహారం అవసరమని అంచనా వేశారు. ప్రకాశం జిల్లాకి వాణిజ్యపరంగా మంచి పేరుంది. ఇక్కడ గ్రానైట్, పొగాకు వంటి వ్యాపారాలు విపరీతంగా జరుగుతాయి. చాలామంది ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు. రామాయపట్నం పోర్టు దగ్గర ఉండడం, సముద్ర తీరం కూడా అందుబాటులో ఉండడం, ఒంగోలులో ఎయిర్పోర్టు కట్టాలని ప్రజాప్రతినిధులు కోరుతూ ఉన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎయిర్పోర్టు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చాలాసార్లు కలిశారు. సముద్ర తీరం దగ్గరగా ఉండడంతో ఒంగోలు ఎయిర్పోర్టు కట్టడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలతో పాటు ఒంగోలు ప్రజలు కూడా ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.